హైదరాబాద్ ప్రతినిధి హరీష్ దగ్గరికి వెళ్దాం. కాంగ్రెస్ ధర్నా ప్రధానంగా చూసుకుంటే రాహుల్ గాంధీ ఏదైతే ఉన్నారో తన్ని అనర్హత వేటు వేసిన తర్వాత పూర్తి స్థాయిలో దానికి సంబంధించి ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్న పరిస్థితుంది. కాంగ్రెస్ చూసుకుంటే హైదరాబాద్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తూనే ఇక్కడ ఇటువైపు కక్ష సాధింపుగానే సస్పెన్షన్ వేటు వేస్తారంటూ బీజేపీ ప్రభుత్వం పైన అలాగే మోదీ పైన ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా హరీష్ అని తెలుసుకుందాం. హరీష్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ పైన తన పదవి పైన విటు వేయడం కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే ఏఐసిసి కీలక నేత రాహుల్ గాంధీ తన ఎంపీ పదవికి అనర్హ వేటు వేసి ఇక్కడ ఏదైతే లోక్సభ సెక్రటేరియట్ అయితే నిన్న నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేసిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని మోడీ ఇంటి పేరు పైన చేసిన ఏదైతే వ్యాఖ్యల పట్ల కూడా అక్కడ కర్ణాటకలోని ఎమ్మెల్యే పూర్ణిష్ మోడీ కూడా ఈ రాహుల్ గాంధీ పైన పరువు నష్ట దావా కేసు వేయడం జరిగింది. అయితే 2019లో ఈ కేసు వేయడం జరిగింది. 2019 నుంచి ఈ రోజు అంటే నిన్నటి వరకు కూడా ఈ కేసు అంటే 2021లో దానిపైన ఒకసారి వాదనలు జరిగాయి. అలాగే నిన్న కోర్టు తీర్పునిస్తూ కూడా రాహుల్ గాంధీకి 2 ఏళ్ల జైలు శిక్ష విధించడంతో పాటు తక్షణమే బెయిల్ 30 రోజులకు మీరు అప్పీల్ చేసుకోవాలి పైకోర్టుకు అని చెప్పేసి 30 రోజులకు ఆ బెయిల్ కూడా ఇచ్చిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేంద్ర మోడీ ఇంటి పేరును ఉద్దేశిస్తూ అయితే దేశంలో కొనసాగుతున్న అన్ని అవినీతికి అలాగే అన్ని ఏదైతే ఉన్నదో ఇది ఉన్న దానికంతా కూడా ఈ మోడీ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళే దొంగలుగా ఉంటారా అని చెప్పేసి రాహుల్ గాంధీ మోడీ ఇంటి పేరు పైన వ్యాఖ్యలు చేయడం, ఈ వ్యాఖ్యల పట్ల కూడా అక్కడ ఎమ్మెల్యే కేసు వేయడం జరిగింది. ప్రధానంగా నిన్న ఏదైతే సూరత్ లోని కోర్టు అయితే వాదనలు విన్న నేపథ్యంలో కూడా రాహుల్ గాంధీకి 2 ఏళ్ల జైలు శిక్ష విధించడం జరిగింది. ఈ 2 ఏళ్ల జైలు శిక్ష విధానం ప్రకారం 1951 చట్టంలోని ప్రాతినిధ్య చట్టం ప్రకారం సెక్షన్ 8లో భాగంగా రాహుల్ గాంధీకి 2 ఏళ్ల జైలు శిక్ష విధించడం జరిగింది. ఈ సెక్షన్ ప్రకారం అయితే ఏదైతే ప్రజాప్రతినిధులు కొనసాగుతున్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఈ ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం అయితే వాళ్ళు పదవిలో కొనసాగడానికి వీల్లేదు. అలాగే వాళ్ళని పదవి నుంచి కూడా డిస్మిస్ చేసే పరిస్థితి అయితే ఉంది. అయితే దీని ప్రకారమే కూడా రాహుల్ గాంధీ పైన వేటు పడిందని చెప్పొచ్చు. ప్రధానంగా అయితే రాహుల్ గాంధీ పైన వేటు పడంతో ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ నేతలు కావచ్చు, కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు నిరసన దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న నుంచి చూడవచ్చు మనం ప్రధానంగా దేశవ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ రోడ్ల పైన కాంగ్రెస్ శ్రేణులు బైఠాయించి వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. అలాగే ప్రధాని మోడీ బొమ్మలు కావచ్చు, అలాగే బీజేపీకి సంబంధించిన ప్రభుత్వ బొమ్మలు డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితులు అయితే ఉంది. అయితే ప్రధానంగా దేశవ్యాప్తంగా నిన్న ఏదైతే ఈ ప్రకటన వెలువరించి కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అట్టుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే ఇది కక్ష సాధింపులో భాగంగానే ఈ బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ మోడీ ప్రభుత్వం కావచ్చు కక్ష సాధింపులో భాగంగానే రాహుల్ గాంధీ పైన ఇలాంటి వేటు వేయడం జరిగింది. దీనికి అంతటి కారణం ఈ ప్రభుత్వమే. దీనికి కావాల్సి మోడీ ప్రభుత్వం ఏదైతే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతోటి దేశవ్యాప్తంగా కూడా తన ఇమేజ్ సంపాదించుకున్నాడు. మోడీ ఏదైతే రాహుల్ గాంధీకి పెరుగుతున్న గ్రాఫ్ ని తగ్గించేందుకే మోడీ ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడని చెప్పేసి కూడా ఇక్కడ కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే నిన్నటి చూడవచ్చు రోజు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ని బయటకు వచ్చి వాళ్ళు ఏదైతే నిన్న బ్లాక్ రోజుగా ప్రకటించుకున్నారు, ఈ బ్లాక్ డే రోజు కాంగ్రెస్ అంటే ఈ రోజు నుంచి ఏదైతే తన పదవికి వేటు వేసే వచ్చి కూడా అంటే దేశవ్యాప్తంగా ఈ రోజు నిన్న బ్లాక్ డే గా ప్రకటించి కాంగ్రెస్ నేతలంతా రోడ్ల పైన బైఠాయించిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా మనం చూడొచ్చు రాహుల్ గాంధీకి సంబంధించి అంటే ఆయన 2019లో చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అలాగే ఇలాంటి కేసుల పైన కూడా ఇప్పటికే రాహుల్ గాంధీ పైన 5 కేసులు ఉన్నాయి. 5 కేసులు కూడా ఈ పరువు నష్ట దావా కేసులే నమోదయ్యాయని చెప్పొచ్చు. ఈ కేసులో భాగంగా ఈ ఒకటే వెలుగులోకి వచ్చింది. మిగతా కేసుల పైన కూడా విచారణ కొనసాగుతుందంటే బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీజేపీ నేతలు ఆరోపిస్తుందో అవి అంతా వ్యాఖ్యలు కూడా ఇక్కడ బీజేపీ నేతలు ఖండిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే తన ప్రకారం తను పని చేసుకుంటూ పోతుంది, దానికి మాకు బీజేపీ పార్టీకి సంబంధం లేదు. ఏదైతే రాహుల్ గాంధీ మోడీ చేసిన వ్యాఖ్యలకు ఏదైతే కర్ణాటక ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీకి వేసిన కేసులో భాగంగానే ఈ రాహుల్ గాంధీ పైన కూడా వేటు అయింది. 2 ఏళ్ల జైలు శిక్ష విధించడం జరిగింది అని చెప్పేసి కూడా బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా చూడొచ్చు. ఏదైతే రాహుల్ గాంధీ పైన వేసిన కేసు రాహుల్ గాంధీ కూడా ఈ రోజు స్పందించడం జరిగింది. రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ కూడా ఈ రోజు అయితే ఢిల్లీ వేదికగా పెట్టడం జరిగింది. ప్రధానంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలో చూస్తే మోడీ కక్ష సాధింపు చర్యలో భాగంగానే
తన పైన కేసును ఉసుగొల్పారు. అలాగే తను సస్పెండ్ డిస్మిస్ కారణం కూడా బీజేపీ ప్రభుత్వం అని చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే నేను పార్లమెంట్ లో అడిగిన దానికి సమాధానం ఇప్పటి వరకు అయితే రాలేదు. ఏదైతే మోడీ అదానికి సంబంధించిన కుంభకోణంలో తన పెట్టుబడులు 20,000 కోట్ల పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి, డబ్బు ఎవరిది నేను పార్లమెంట్ లో ప్రశ్నించాను. తన ప్రశ్నలకు కూడా ఎలాంటి స్పీకర్ సమాధానం ఇవ్వకపోగా పార్లమెంటు దాని నుంచి కూడా నేను లేఖ ప్రకారం కూడా అన్ని ఎవిడెన్స్ లతోటి అన్ని ప్రూఫ్లతోటి స్పీకర్ కి సమర్పించాను. దాని నుంచి కూడా ఇలాంటి స్పీకర్ నుంచి రాకపోవడం ఎక్కడైతే పార్లమెంట్ సస్పెండ్ చేయడం జరిగింది. దీనిపైన కూడా నేను నా పోరాటం అయితే ఆగది. అదానికి సంబంధించి అదానికి మోడీకి సత్సంబంధాలు ఉన్నాయి. మోడీ అదాని చేతుల్నే ఈ దేశం కొనసాగుతుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం మొత్తం అదాని చేతుల్లో ఉందని చెప్పేసి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి రాహుల్ గాంధీ కూడా నేను న్యాయ పోరాటానికి వెళ్తున్నాను, నా వైపు సత్యం ధర్మం ఉన్నాయి, నేను గాంధీ కుటుంబంలో పుట్టాను కాబట్టి నేను సవర్కర్ లాగా నేను క్షమాపణ అడగను, చెప్పించుకోను అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేశారు. నేను నా పోరాటం అయితే ఇప్పటితో ఆగదు. నా పోరాటానికి సంబంధించి కొనసాగుతూ ఉంది. నా జైల్లో వేసినా కూడా నా పోరాటం కొనసాగిస్తాను, నా పదవి పోయినా నా పోరాటం కొనసాగిస్తాను. అదాని విషయం తేల్చే వరకు కూడా నా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ వ్యాఖ్యలు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్ గా తీసుకురావచ్చు. ఏదైతే నిన్న ఢిల్లీ వేదికగా హై లెవెల్ మీటింగ్ అయితే నిర్వహించారు. కాంగ్రెస్ ఏఐసీసీకి సంబంధించిన ముఖ్య నేతలు అయితే హై లెవెల్ మీటింగ్ లో పాల్గొనడం జరిగింది. ఏదైతే రాహుల్ గాంధీ తన పదవి పైన వేటు వేయడం పట్ల ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి, దీనిపైన ఎలా ముందుకు వెళ్ళాలని పైన కూడా వాళ్ళు చర్చించడం జరిగింది. రైట్ హరీష్, ఇంకొకటి ప్రధానం చూసుకుంటే కాంగ్రెస్ వ్యతిరేకించడం లేకపోతే కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు కానీ వాళ్ళు కానీ ధర్నా చేస్తున్న పరిస్థితి. కానీ ఇటువైపు నుంచి బీఆర్ఎస్కు సంబంధించి సీఎం కేసీఆర్ కానీ తర్వాత కేటీఆర్ కానీ స్పందించడం కూడా జరిగింది. సో దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా చూడొచ్చు. మనము ఏదైతే రాహుల్ గాంధీ ఏదైతే వేటు పడ్డదో తన పదవి పైన వేటు పడ్డదో దీన్ని ప్రతిపక్షాలు అన్నిటికీ ఖండిస్తున్నారని చెప్పి ప్రధానంగా రాహుల్ కి మద్దతుగా ఇప్పటికే అక్కడ బీఆర్ఎస్ కావచ్చు మిగతా పార్టీలు అయితే రాహుల్ కి మద్దతుగా నిలుస్తున్నారు. అంటే ఇలాంటి సిచ్యువేషన్ మన పార్టీలో మనకు ఎదురైతే ఎలా ఉంటుందని చెప్పేసి కూడా అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే మోడీ ప్రభుత్వం పైన కూడా వాళ్ళంతా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా మోడీ చేస్తున్న చర్యలు ప్రతిపక్షాలు తిప్పికొట్టే విధంగా కూడా మీతో పాటు మేము కలిసి వస్తామని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు అంతా రాహుల్ గాంధీకి మద్దతుగా నిలుస్తున్నారని చెప్పొచ్చు. దీని భాగంగానే కేసీఆర్ గారు నిన్న మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. కేసీఆర్ నేను రాహుల్ గాంధీ మద్దతుగా నిలుస్తాను, రాహుల్ గాంధీకి మద్దతుగా ఉంటాను. ఏదైతే మోడీ ఈ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇలాంటి దానికి తెరలేపుతున్నారని చెప్పేసి కూడా కేసీఆర్ కావచ్చు కేటీఆర్ గారు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూడవచ్చు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇక్కడ హై లెవెల్ మీటింగ్ లో కూడా ఇదే అంశం పైన కూడా చర్చించడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా చెందిన అందరూ కూడా మూకుమ్మడి తన పదవులకు రాజీనామా చేసే యోచనలో అయితే కనిపిస్తున్నారు. అలాగే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటే వీధి నిరసనలు అలాగే న్యాయ పోరాటం పేరుతో కూడా కాంగ్రెస్ పార్టీ వెళ్ళనుంది. ఈ నేపథ్యంలో కూడా రేపు గాంధీ భవన్ ఏఐసిసి పిలుపు మేరకు రేపు గాంధీ భవన్ లో కూడా ఒకరోజు దీక్ష చేపట్టడం. ఈ దీక్షలో భాగంగా అంటే ఈ రోజు అయితే గాంధీ భవన్ లో ఇప్పుడు మాణిక్యరావు ఠాక్రే సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డితో పాటు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. అంటే గంట సేపటి నుంచి కూడా ఈ సమావేశం నడుస్తుంది. ఈ సమావేశంలో ప్రధానంగా రాహుల్ ఇష్యూ పైన కొనసాగుతుందని చెప్పొచ్చు. రేపు అంటే రాహుల్ కి ఎలాంటి మద్దతు ఎలాంటి పోరాటం చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనే దానిపైన కూడా మాణిక్యరావు ఠాక్రే కాంగ్రెస్ నేతలకు వివరిస్తున్న పరిస్థితి అవుతుంది. ప్రధానంగా చూడవచ్చు నేను దేశవ్యాప్తంగా అయితే ఇక్కడ గ్రామ మన కాంగ్రెస్ పార్టీ స్నేహితులు అయితే ఈ రోడ్లపైకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా రాహుల్ గాంధీ తన హైకోర్టుకు వెళ్ళాలా లేదా అనేది ఇష్యూ పైన కూడా ప్రధానంగా ఏఐసీసీ ఢిల్లీలో కూడా ఈ సమావేశం నిలుస్తుంది. ఈ రోజు రాత్రి వరకు కల్లా ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తారో అధిష్టానం అనే దానిపైన ఈ రోజు రాత్రి వరకు తేలడం. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.